మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని ఆ రాష్ట్ర పోలీసులు తనిఖీలు చేశారు. చంద్రపూర్ నియోజకవర్గం గూగిస్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కారును ఆపారు. కారు మొత్తాన్ని తనిఖీ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని ఆ రాష్ట్ర పోలీసులు తనిఖీలు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఉదయం హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాగపూర్ చేరుకొని అక్కడి నుంచి చంద్రపూర్ నియోజకవర్గంలో ఈ రోజు ఆయన పలు ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం కూడా 3 నియోజకవర్గాల్లో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించే సభలో కూడా ర్యాలీలో కూడా రేవంత్ పాల్గొనబోతున్నారు. ఇక ఆయన నాగపూర్ నుంచి చంద్రాపూర్ వరకు వాహనంలో బయలుదేరారు. చంద్రాపూర్ నుంచి ఆ గుగుస్ సభ స్థలికి వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో రేవంత్ రెడ్డి వాహనాన్ని ఎలక్షన్ అధికారులు ఆపారు, తనిఖీ చేశారు. ఆ తర్వాత పంపించారు. ఇక్కడ చూసుకోవచ్చు, సీఎం అయినప్పటికీ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఖచ్చితంగా ఎవరి వాహనాన్ని తనిఖీ చేసే అధికారం ఉంటుంది కాబట్టి సీఎం అందుకు సహకరించారని చెప్పేసి కూడా ఇటు సీఎం తో ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. ఇంకా సీఎం ఈ రోజు అక్కడ బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత ఈ రాత్రికి మళ్ళీ నాగపూర్ చేరుకుంటారు. నాగపూర్ చేరుకొని రేపు నాందేడ్ తో పాటు మరో 2 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేసి రేపు రాత్రికి ఆయన తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. 2 రోజుల పాటు ఆయన మహారాష్ట్ర ఎన్నికల సభలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికీ ఆయన 2 దఫాలుగా మహారాష్ట్ర వెళ్లారు. అక్కడ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి వచ్చారు. ఇక ఈసారి ఈ రోజు ఆయన వెళ్లడంతో 3వ దఫా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరోసారి కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొనే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీదైతే ఈ సభకు సీఎం వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని తనిఖీ చేయడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వాహనాన్ని తనిఖీ చేస్తున్నటువంటి వీడియోలను తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. థాంక్యూ సునీల్.